నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అర్జున్ వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ఈరోజు వీడియో వచ్చేసి 25వ తారీఖు 5వ నెల మే 2026వ సంవత్సరం. ఈరోజు వచ్చేపాటికి బ్యాడీ మార్కెట్ అయితే నడిచింది. మనకు సోమవారం ఈరోజు ఒక 4500 బస్తాలు, ఒక 500 బస్తాలు ఇంతకుముందు ఏసీ అయితే అంటే 2025కు సంబంధించిన సరుకైతే రావడం జరిగిందనమాట. వాటి ధరల గురించి కూడా తెలుసుకుందాం. ముఖ్యంగా చాలామంది చూస్తున్నా లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేయడం లేదు. సబ్స్క్రైబ్ బటన్ కింద మీరు లైక్ అని ఉంటుంది, లైక్ బటన్ కింద పాయింట్స్ వైజ్ ఉంటుంది. పాయింట్స్ మీరు ఇచ్చినట్లయితే ఈ వీడియో అనేది చాలా ముందుకు వెళ్తుంది అనమాట. ఇక లేట్ అయితే చేయను. ఈరోజు డబ్బీ లావు రకాలు ఈరోజు 54,000 అయితే టాప్ అండి. ఒక రకం 52,000, ఒక రకం 53,000 టాప్లు అయినాయి అనమాట. ఇక ఫస్ట్ కాయలు కలగలుపులు వచ్చింటే మనకి 40 నుంచి స్టార్ట్ 46,000 అయితే చాలామంది పోయినాయి అనమాట. కొన్ని సెకండ్స్ అయితే 50,000 వరకు నడిచినాయి. క్వాలిటీ కావాలా, క్వాలిటీ ఉంటే సెకండ్స్ కూడా మంచి ధర అయితే పలుకుతుంది అనమాట. పెద్దగా అయితే ఇంక్రీజ్ అయితే లేదండి, కొంచెం డౌన్ అయినట్లుగా కనిపిస్తుంది. కొన్ని మార్కెట్లో మనం చూసుకోవచ్చు, నా కడ్డీలు కనిపించాయి. కడ్డీలు వచ్చేసి 49,000 అట్లా నడిచినాయి. డబల్ డి లావు రకాలున్న అంటే డబ్బీ మాదిరిగా అనమాట. నిన్న ఒక అతను ఫోన్ చేశాడు, రైతన్న డబల్ డి అంటే ఏంది కర్నూలు డీడీలా అనుకున్నారు. అయినా కాదండి, ఇది డబల్ డి. మన ప్రతి ఒక్క వీడియోలో చెప్పడం జరుగుతుంది. ఇది వచ్చేసి తక్కువ కనిపించింది, 46,000 అయితే టాప్ అయిందనమాట. ఇక మిగతావన్నీ కూడా సెకండ్స్ ఎక్కువగా కనిపించాయి. డబ్బీ ఈరోజు 30 నుంచి స్టార్ట్ అయినాయి, కొన్ని 40-42,000 టాప్లు అయినాయి సెకండ్స్. కడ్డీ 35 నుంచి స్టార్ట్ అయినాయి, 48,000 వరకు నడిచినాయి సెకండ్స్. ఫస్ట్ మనం 2 కలగలుపులు వచ్చినాయి అనమాట. అలాగే డబ్బీ కలగలుపులు కూడా 40 నుంచి 46,000 వరకు నడిచినాయి. ఫస్ట్ కటింగే, సెకండ్ కటింగ్ 2 కలిపి పీక్కొని వచ్చినారు. ఈ ధర అయితే పలికింది. 2043 కాస్త డౌన్ అయినట్లు కనిపిస్తుందండి. ఎందుకంటే అప్పుడు 38 అట్లా నడిచినట్టు ఇప్పుడు కొంచెం ఈ బక్రీద్ నుంచి తగ్గడం జరిగింది మార్కెట్. ఎందుకంటే వ్యాపారస్తులు ఈ బక్రీద్ అయిపోయేంత వరకు మనకు కొంటారో తెలియదు, కానీ చాలా మటుకు తగ్గిందండి మార్కెట్. ఎందుకంటే మేబీ ఫర్దర్గా వ్యాపారస్తులు కొంచెం తక్కువగా రావడం, సరుకులు కొంచెం తక్కువగా రావడం, మనకు పైన ఆర్డర్స్ అయితే పెద్దగా లేకపోవడం వల్ల అందుకోలేదు మార్కెట్. అనుకున్నంతగా లేదు. అప్పుడు పెట్టిన రేట్స్ కంటే కొంచెం 2,000 తక్కువగా నడుస్తుంది. బాగా ఆలోచన చేసుకోండి. కొద్దిమంది ఏసీల దగ్గరే బాగానే నడుస్తున్నాయి అంటున్నారు, బళ్ళారి దగ్గర. అది ఒకసారి చెక్ చేసుకొని చూసుకోండి. ఎందుకంటే చాలామంది తేమ ఉండడం వల్ల బూజు పట్టినాయి. ఆ బూజు పట్టినట్టు మంచి కాయలు అప్పుడు 55,000 కడినట్టు ఒక రైతన్నవి 42,000 పోయినాయి ఈరోజు. అందుకే మనకు వాటర్ ఎక్కువ వేసుకుంటారు చాలామంది రైతన్నులు. అది తగ్గించి లేకుంటే డ్రై చేసుకొని వేసుకోండి. అంటే మళ్ళీ రీప్యాకింగ్ చేసుకునే సౌలభ్యం ఉంటుంది ఏసీ దగ్గర. మీరు అక్కడికి వెళ్ళి చెక్ చేసుకున్నాను. ఇక కొంచెం రేట్లు తగ్గినట్లుగా కనిపిస్తున్నాయి. విత్తనం సీజన్ కదా, చాలామంది రేట్స్ రైజ్ అవుతాయి అనుకున్నారు, అయినా కూడా పెద్దగా కాలేదు. ఎవరిదెవరు తీసుకున్నారు, కానీ పెద్దగా క్వాలిటీలు అయితే బయటకు తీయటం లేదు. ఇక 2043 మనకు చూసుకోవచ్చు 28 నుంచి 36,000 వరకు డీలక్స్ క్వాలిటీలు నడిచినాయి. ఈరోజు అంతకుమించి ఎక్కడ లేవండి. నా స్పెషల్ క్వాలిటీ ఉన్న 36,000 టాప్ వేసినారు. 32, 34 ఇట్లా ఎక్కువగా కనిపించాయి. అలాగే మనకు నా ఏసీవే ఇంతకుముందువి 2025లో పెట్టినట్టయితే మనం చూసుకోవచ్చు 28,000 టాప్లు. 28,000 మంచి క్వాలిటీ ఉన్నాయి. 28,000 అప్పుడైతే 32,000 వరకు నడిచింది. అంటే 4,000 మనకు డౌన్కి రావడం జరిగింది. సర్పన్ 102 క్వాలిటీలు ఉన్న 40,000 టాప్లు అండి. అలాగే సెకండ్స్ అయితే 30,000 సింజెంటా 2043, 35,000 అయితే ఈ సర్పన్ బ్యాడ్ అయితే పోవడం జరిగింది. క్వాలిటీ బాగుంటే పర్లేదు, మనం చూసుకోవచ్చు. అలాగే 5531 ఈరోజు 22,000, 23,000 ఒక లాట్ కనిపించాయి. బెస్ట్ క్వాలిటీ వచ్చి 24 అట్లా నడుస్తున్నాయి. అలాగే కర్నూలు ఢిల్లీలో వచ్చిన 19,500 ఈరోజు ఒక రైతు అయితే ఒక క్వాలిటీ 20 ఎక్కువ. అలాగే సూపర్ 10 అయితే 22,500 నడిచింది ఒకటి, బెస్ట్ క్వాలిటీ అండి. అలాగే త్రిమూర్తి 411 మనం చూసుకోవచ్చు, అన్ని చిన్న చిన్న లాట్లే 16, 17,000 అట్లా నడిచినాయి. అలాగే 1008 18,000 నడిచినాయి, క్వాలిటీ బాగుంటాయి. లాలీ వచ్చేసి 20,000 నడిచింది, క్వాలిటీ బాగుంటాయి. అలాగే సెకండ్స్ వచ్చేసి లాలీ ఈరోజు 15,000, 341 అయితే సెకండ్స్ 14,000. అలాగే 355 వచ్చేసి మనం చూసుకోవచ్చు సెకండ్స్ 12 నుంచి 13,000 వరకు నడిచినాయి. అలాగే 2043 సెకండ్స్ వచ్చేసి మనకి 20 నుంచి 30,000 వరకు నడిచినాయి అనమాట. కొన్ని క్వాలిటీలు, కొన్ని 25,000 వరకు నడిచినాయి. క్వాలిటీ బాగుంటేనే సెకండ్స్ కానీ 30,000 వేస్తున్నారు. అంటే మనకు ఫస్ట్వి కొంచెం తక్కువ పీక్కొని వెనకసారి పీక్కొని ఏసీకి పెట్టుకుంటారు కదా, అన్ని ఏసీ సరుకులు ఎక్కువగా నడిచిందనమాట.
అలాగే ఈరోజు మనం చూసుకోవచ్చు సీడ్స్ రకాలు ఇంత మటుకే వచ్చాయి. తెల్లగాయలు అయితే గిన 3,000-6,000, 7,000, 8,000 నడిచినాయి. కొన్ని క్వాలిటీలు 4,000-5,000 నడిచినాయి. కలరు లేకుంటేనే 3,000 అట్లా ఏసినారు. కలర్ బాగుంటే 4,000-6,000 ఏసినారు. అలాగే కొన్ని క్వాలిటీలు మనం చూసుకోవచ్చు 2043 8,000-14,000 వరకు నడిచినాయి. కొన్ని 16,000 వరకు నడిచినాయి. 16,000 వరకు నడిచినది 2043 సెగ్మెంటు సర్పన్ 102 మనకు 2043 తెల్లగాయలు 14,000 వరకు పోయినాయి. అలాగే కొంచెం డిమాండ్ ఉంది కాబట్టి ఈ తెల్లగాయలకి అట్లా అనమాట. ఎవరైనా తెల్లగాయలు ఉంటే వేసుకోవచ్చు. మంచి ధర పోతుందనమాట. డబ్బీ కడ్డీ తెల్లగాయలు 14,000-20,000 వరకు కొన్ని, 20,000-28,000 వరకు కొన్ని నడవడం జరిగింది. కొన్ని క్వాలిటీలు 25 అట్లా డబ్బీ కడ్డీ అలాగే డబల్ డీ కూడా కొన్ని వచ్చినాయి అంతే. పెద్దగా అయితే మార్కెట్‌లో కనిపించలేదు అనమాట. ఇక ఓవరాల్‌గా మార్కెట్ అంతా చూసుకున్నా స్టడీగానే నడిచింది. ఇక ఏసీబీ పాతవి 2025 చూసుకున్నట్లయితే డబ్బీ కడ్డీ 35,000 ఒక లాట్ అయితే పోయింది. డబ్బీ కడ్డీ వచ్చేసి 32,000 పోయింది. ఇంక అంతకుమించి కనిపించలేదు. 2043 బాగానే ఎక్కువగా కనిపించాయి. ఈరోజు 25, 26 అట్లా నడిచినాయి. 500 బస్తాల్లో 2043 ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఇక మనం చూసుకోవచ్చు ఓవరాల్‌గా మార్కెట్ కొంచెం తగ్గినట్లుగా కనిపిస్తుంది. ఇదండి ఈ వీడియో. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.